హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మన ఎగ్జామ్స్లో రైల్వేకి సంబంధించినటువంటి పరీక్షల్లో అత్యంత ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ జనరల్ సైన్స్. మరి ఇలాంటి జనరల్ సైన్స్లో మనం ఆల్రెడీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు బయాలజీ నుంచి మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో కాలేయం గురించి మనం నేర్చుకోవాలి. గత వీడియోల్లో జీర్ణాశయం గురించి మనం మాట్లాడాం, ఓకేనా. ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో కాలేయం గురించి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే కాలేయం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాము. కాలేయం, ఓకేనా. కాలేయాన్ని ఇంగ్లీష్లో లివర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, ఓకేనా. కాలేయాన్ని ఏమని పిలుస్తామండి? లివర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి ఈ లివర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి లివర్ యొక్క పొజిషన్ ఏంటి, ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జీర్ణాశయం యొక్క డయాగ్రాము, ఓకేనా. ఇదేంటండి? జీర్ణాశయం యొక్క డయాగ్రాము. సో జాగ్రత్తగా వినండి, ఇదంతా కూడా జీర్ణాశయం, ఓకేనా. జాగ్రత్తగా వినండి, ఇదంతా కూడా ఏంటమ్మా? జీర్ణాశయం. జీర్ణాశయాన్ని మనం ఇంగ్లీష్లో స్టమక్ అంటాము, మీ అందరికీ తెలిసిందే. ఈ స్టమక్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, రైట్. మరి ఇలాంటి జీర్ణాశయం ఏదైతే ఉందో, జీర్ణాశయం అనేది ఎటువైపుగా ఉంది? ఎడం వైపుగా ఉంది, ఓకేనా. ఇలా ఉంటే మనకి ఎడం వైపుగా ఉంది. ఈ జీర్ణాశయానికి కుడివైపుగా, ఓకేనా, కుడివైపుగా మనకి పుట్టగొడుగు ఆకారంలో, ఏ ఆకారంలోనండి? పుట్టగొడుగు ఆకారంలోని మనకు కనిపిస్తూ ఉంది. దీన్నే మనము కాలేయం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కాలేయం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా వినండి, కాలేయం. కాలేయాన్ని ఇంగ్లీష్లో లివర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కాలేయాన్ని లివర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి ఈ కాలేయం అనేది ఏదైతే ఉందో దీని లోపల మనకి మరొక నిర్మాణం కనిపిస్తుంది అండి, ఇది, ఓకేనా. ఇలా. సో దీన్ని ఏమంటారంటే గాల్ బ్లాడర్ అని చెప్పి దీన్ని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గాల్ బ్లాడర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పిత్తాశయం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది, రైట్. ఓకే, మరి కాలేయం దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటామంటే జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు డైజెస్టివ్ సిస్టంలో బేసికల్గా డైజెస్టివ్ గ్లాండ్స్ అని చెప్పి అంటారు. అంటే జీర్ణ గ్రంథులు అని చెప్పి మనం పిలుస్తాం, ఓకేనా. జీర్ణ గ్రంథులు అంటారండి, జీర్ణ గ్రంథులు. ఈ జీర్ణ గ్రంథుల నుంచి ఏమొస్తాయి సార్ అంటే జీర్ణ రసాలు వస్తాయి. ఏమొస్తాయండి? జీర్ణ రసాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఏమొస్తాయమ్మా? జీర్ణ రసాలు అనేవి వస్తూ ఉంటాయి. మరి జీర్ణ రసాలు అంటే డైజెస్టివ్ జ్యూసెస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డైజెస్టివ్ జ్యూసెస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సాధారణంగా కొన్ని గ్రంథులు ఉంటాయి, జీర్ణ గ్రంథులు అన్నాం కదా. మరి జీర్ణ గ్రంథులు అనేసరికి మనం జీర్ణంలో ఉపయోగపడేవి, ఓకేనా. సో ఇక్కడ కొన్ని గ్రంథులు మాట్లాడిన, ఫర్ ఎగ్జాంపుల్ లాలాజల గ్రంథులు గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో. ఒక లాలాజల గ్రంథులు, దీని నుంచి సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ అనేది కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పి మనం చదువుకున్నాం కదా. మరి ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఈ కాలేయం అనేది ఏదైతే ఉందో ఇది జీర్ణాశయానికి సంబంధించిన జీర్ణ గ్రంథి అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈ కాలేయం అనేది, గుర్తుపెట్టుకోండి, కాలేయం అనేది కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా కాలేయం నుంచి వచ్చినటువంటి కొన్ని బయలు జ్యూసెస్ ఉంటాయి, పైతి రసాలు ఉంటాయి, అది మాట్లాడదాం, ఓకేనా. సో జీర్ణానికే కాకుండా ఇతర పనులు కూడా చేస్తూ ఉంటుంది. అందుకే కాలేయాన్ని మనం ఏమని పిలుస్తామంటే అనుబంధ గ్రంథులు అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? అనుబంధ గ్రంథులు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అందుకే దీన్ని అసోసియేటివ్ గ్లాండ్స్ అంటారు తప్ప డైరెక్ట్గా డైజెస్టివ్ గ్లాండ్స్ అనకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకు అడగవచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డైజెస్టివ్ గ్లాండ్. ఈ క్రింది వాళ్ళలో జీర్ణ గ్రంథి ఏది అని అడిగితే ఇంకా లాలాజల గ్రంథిలో పెట్టాలి. అనుబంధ జీర్ణాశయానికి, జీర్ణ వ్యవస్థకి అనుబంధ గ్రంథులు, అసోసియేటివ్ గ్లాండ్స్ ద డైజెస్ట్ సిస్టమ్ ఏదంటే కాలేయం అని చెప్పాలి. అదేవిధంగా కాలేయంతో పాటుగా మరొకరు ఎవరంటే క్లోమం పేరు చెప్పాలి. ఎవరి పేరు చెప్పాలి నాన్న? క్లోమం పేరు చెప్పాలి. క్లోమం అంటే ప్యాంక్రియాస్ అని చెప్పి
మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? క్లోమం అంటే ప్యాంక్రియాస్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా అనుబంధ గ్రంథులు, అంటే జీర్ణ వ్యవస్థ అనుబంధంగా ఉండి జీర్ణంలోనే కాకుండా ఇతర పనులు కూడా చేస్తుంది, అందుకే అనుబంధ గ్రంథులు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటారు. మరి ఇలాంటి కాలేయం, ఇలాంటి లివర్ గురించి మాట్లాడాం కదా, లివర్ గురించి స్టడీ చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే హెపటాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? హెపటాలజీ. అండ్ లివర్ కాలేయంలో ఉన్నటువంటి కణాలు ఏంటి సార్ అంటే హెపటోసైట్లు. ఏమని పిలుస్తామండి? హెపటోసైట్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారు? హెపటోసైట్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కాలేయం గురించి మాట్లాడినప్పుడు ఈ హెపటోసైట్లు అనేవి ఏ ఆకారంలో ఉంటాయి సార్ అంటే హెక్సాగోనల్ ఆకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయండి? హెక్సాగోనల్ ఆకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయి? హెక్సాగోనల్ ఆకారంలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేయం అనేది ఏదైతుందో కాలేయం అంతా కూడా మనకి ఒక లేయర్తో కప్పబడి ఉంటుంది. కాలేయం అంతా కూడా ఒక పొర చేత కప్పబడి ఉంటుంది అనమాట. ఇదంతా థిక్గా అంటే దళసరిగా ఉన్నటువంటి ఒక లేయర్తో కవర్ చేయబడి ఉంటుంది. దాన్నే మనం ఏమంటే గ్లిసన్స్ క్యాప్స్యూల్ అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? గ్లిసన్స్ క్యాప్స్యూల్ అని చెప్పి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? గ్లిసన్స్ క్యాప్స్యూల్. ఈ గ్లిసన్స్ క్యాప్స్యూల్ అనేది థిక్గా కవర్ అయి ఉంటుంది. అదేవిధంగా కాలేయం అనేది రెండు ముక్కల్లా కనిపిస్తూ ఉంటుంది. ఇదొకటి రెండు లంబికలు అనమాట. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. సో కాలేయానికి క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి. కాలేయానికి క్రియాత్మకమైన అంటే ఫంక్షనల్, అదేవిధంగా నిర్మాణాత్మకమైన అంటే స్ట్రక్చరల్ యూనిట్స్ ఏంటి సార్ అంటే హెపాటిక్ లోబ్యూల్స్ అంటారు. ఓకేనా? కాలేయానికి సంబంధించినటువంటి లంబికలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకుని హెపాటిక్ లోబ్యూల్స్. ఓకేనా? కాలేయ లంబికలు అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. ఏమని పిలవచ్చండి? కాలేయ లంబికలు అని చెప్పి మనం పిలవచ్చు అనమాట. గుర్తుపెట్టుకుని ఏమని పిలవచ్చు? కాలేయ లంబికలు. ఓకేనా? మరి ఇక్కడ హెపటిక్ లోబ్యూల్స్ అని చెప్పాం కదండి. రైట్. తర్వాత మనకి ఇక్కడ కణాలు ఏ ఆకారంలో ఉన్నాయి? హెక్సాగోనల్ షేప్లో ఉన్నాయి అని చెప్పాను. మరి ఇంకొక విషయం, కాలేయం అనేది ఏదైతే ఉందో మనకి ఇది సాధారణంగా 1.5 kg అనే ఫీమేల్స్లో ఉంటుంది. అప్డేటెడ్ డేటా ఇస్తున్నాను చూడండి. యాక్చువల్గా అందరూ 1.5 చదువుతారు. మరి కాలేయం అనేది పురుషులలో 1.5 నుంచి 1.8 kgs దాకా ఉండడం జరుగుతుంది. ఇది లార్జెస్ట్ గ్లాండ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది లార్జెస్ట్ గ్లాండ్, అతిపెద్ద గ్రంథిగా మనం పేర్కొంటాం. శరీరంలో అతిపెద్ద గ్రంథిగా పేర్కొంటాం. అదేవిధంగా దీన్ని కట్ చేసినట్టయితే మళ్ళీ 80% పునరుత్పత్తి రీజనరేట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో హైయెస్ట్ రీజనరేషన్ కెపాసిటీ కలిగినటువంటి ఆర్గాన్ ఏది అంటే కాలేయం అంటారు. సో అధిక పునరుత్పత్తి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏమని పిలుస్తారమ్మా? అధిక పునరుత్పత్తి. ఒక్క నిమిషం అమ్మ మార్కర్ తీద్దాం. ఓకేనా? సో అధిక పునరుత్పత్తి కలిగింది ఏది అంటే కనుక కాలేయం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మరి అధిక పునరుత్పత్తి అన్నాం కదా, హై రీజనరేషన్ కెపాసిటీ అనేది దీనికి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. మరి అదేవిధంగా ఈ కాలేయం అనేది ఏం చేసిద్ది? ఓకేనా? కాలేయం అనేది ఏం చేసిద్ది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కాలేయం యొక్క ఫంక్షన్స్ మాట్లాడదాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలేయం అనేది ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వినండి. కాలేయం అనేది కొవ్వులు నిల్వ అనేది జరుగుతుంది. కాలేయంలో ఫ్యాట్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కాలేయంలో ఫ్యాట్స్ అనేటివి స్టోర్ అవుతాయి. ఓకేనా? అదేవిధంగా ఈ కాలేయం నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక రసాయన పదార్థం వస్తుంది. దాన్ని ఏమంటారంటే పైత్య రసం అంటారు, లేదా దాన్ని బైల్ జ్యూస్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ అనేది ఏదైతే ఉందో కొవ్వుల జీర్ణంలోని ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకేనా? ఫ్యాట్స్ డైజెషన్లోని మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి బైల్ జ్యూస్ అన్నారు కదా, పైత్యరసం అన్నారు కదా, ఈ బైల్ జ్యూస్ గురించి మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ బైల్ జ్యూస్ లేదా పైత్యరసం అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. మరి ఇది గ్రీన్ కలర్లో ఉండడానికి గల కారణమైనటువంటి వర్ణ పదార్థాలు రెండు ఉంటాయి. ఓకేనా? అందులో మొదటిది ఏంటంటే బైల్ వెర్డిన్. రెండు పిగ్మెంట్స్ ఉంటాయన్నమాట. అందులో మొదటిది ఏంటంటే బైల్ వెర్డిన్, రెండోది ఏంటంటే బైల్ రూబిన్ అని చెప్పి పిలుస్తారు. రెండోది ఏంటంటే
బైల్ రూబిన్ అని పిలుస్తారు. మొదటిది బైల్ వెర్డినో, రెండోది బైల్ రూబిన్ అంటారు. మొదటిది బైల్ వెర్డినో, రెండోది బైల్ రూబిన్ అంటారు. మరి ఇవి దేంతో తయారవుతాయి సార్? కొన్ని రకాల సాల్ట్స్తో తయారవుతాయి అన్నమాట. ఓకేనా? ఏ సాల్ట్స్ అంటే సోడియం మరియు పొటాషియంలా గుర్తుపెట్టుకోండి. సోడియం మరియు పొటాషియంలా గ్లైకోకోలేట్లు మరియు టారోకోలేట్లు గుర్తుపెట్టుకోండి. సోడియం మరియు పొటాషియంలో గ్లైకోకోలేట్లు, అదేవిధంగా సోడియం మరియు పొటాషియం యొక్క టారోకోలేట్ల చేత తయారవుతాయి. ఈ లవణాల చేత తయారవుతూ ఉంటాయి. మరి బైల్ వెర్డిన్, బైల్ రూబిన్ అనేది ఏదైతే ఉందో ఈ రెండు కూడా పైత్య రసము అని చెప్పాం. ఈ రెండు పిగ్మెంట్స్ ఎందులో ఉంటాయి సార్ అంటే పైత్య రసంలో ఉంటాయి. మరి ఈ పైత్య రసం అనేది తాత్కాలికంగా ఎక్కడ నిల్వ ఉంటుంది సార్ అంటే పిత్తాశయంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో టెంపరీ స్టోరేజ్ ఆఫ్ బైల్ జ్యూస్ ఎక్కడన్నా అంటే పిత్తాశయం. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే గాల్ బ్లాడర్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాము? గాల్ బ్లాడర్. సో టెంపరీగా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి సార్ అంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతాయి. సో గాల్ బ్లాడర్ ఇదే కదా. సో ఇందులో బైల్ జ్యూస్ అనేది ఏదైతే ఉందో టెంపరీగా స్టోర్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. మరి కాలేయం దగ్గర నుంచి ఇక్కడ కాలేయం దగ్గర నుంచి ఒక నాళం వచ్చి చిన్న ప్రేగులు ఓపెన్ అవుతుంది, ఒక ట్యూబ్ వచ్చేసి. అవునా కదా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే హెపాటిక్ డక్ట్ అని చెప్పేసి, అంటే హెపాటిక్ నాళం అని చెప్పేసి పిలుస్తారండి. హెపాటిక్ డక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దాన్ని హెపాటిక్ నాళం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? హెపాటిక్ నాళం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? దీని నుంచి తాత్కాలికంగా నిల్వ ఉన్నటువంటి బయలు జ్యూస్ వచ్చి చిన్న ప్రేగు అయినటువంటి ఆంత్రమూలం ఏదైతే ఉందో డ్యూడేనం అంటారు. ఓకే, ఇది చిన్న ప్రేగులో మొదటి భాగం అండి, ఆంత్రమూలం. చిన్న ప్రేగులో మొదటి భాగం ఆంత్రమూలం. సో దాన్ని డ్యూడేనం అంటారు. ఈ డ్యూడేనం అనేది ఏదైతే ఉందో డ్యూడేనం లోపలికి రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి బయలు జ్యూస్ కొవ్వులు కరిగించడంలోనే ఓకేనా, కొవ్వులని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. కొవ్వులు జీర్ణం అవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎమల్సిఫికేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో కొవ్వులు అనేవి జీర్ణం అవుతాయి కదా, దాన్ని ఏమంటారంటే ఎమల్సీకరణం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఎమల్సీకరణంలోనే ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మనకి విటమిన్ ఏ, అదేవిధంగా విటమిన్ ఈ, అదేవిధంగా విటమిన్ కే, ఏఈకే అనే పిలుస్తున్నటువంటి విటమిన్లు కూడా తాత్కాలికంగా నిల్వ అనేది కాలేయంలో ఉంటాయి. అదేవిధంగా గ్లూకోజ్ నిల్వ, అధిక గ్లూకోజ్ నిల్వ కూడా ఏదైతే ఉందో ఇది కాలేయంలో జరుగుతుంది. ఎక్కడండి? కాలేయంలో నిల్వ అనేది ఉంటుంది. అదేవిధంగా రక్తం గడ్డ కట్టించే ఫ్యాక్టర్, ఓకేనా, రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు ఉపయోగపడే నిరోధకం, రక్తస్కందక నిరోధకం అంటారు. దాన్నే హెపారిన్. ఏమంటారండి? హెపారిన్. సో దీన్నే రక్తస్కందక నిరోధకం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రక్తస్కందక నిరోధకం అని చెప్పి పిలుస్తారు. సో రక్తస్కందక నిరోధకం కూడా ఈ కాలేయం నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి కాలేయం అనేది ఏదైతే ఉందో కాలేయం అనే దగ్గర నుంచి ఆర్బీసీ అనేది మనం పిండ దశలో ఉండే కాలంలో ఆర్బీసీ అనే కణాలు ఏవైతే ఉన్నో ఉత్పత్తి అవుతాయి, రెడ్ బ్లడ్ సెల్స్. దీన్నే ఆర్బీసీ ఉత్పత్తి అవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎరిథ్రోపోయిసిస్ అని చెప్పి పిలుస్తాం అమ్మా. ఏమని పిలుస్తాము? ఎరిథ్రోపోయిసిస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? మరి ఇక్కడ మనకి చూడండి, శరీరంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండి. శరీరంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ని మన శరీరంలో ఇన్సులిన్ అని పిలుస్తున్నటువంటి బీటా కణాల చేత ఏర్పడినటువంటి ఇన్సులిన్, ఏది మనకి ఇక్కడ క్లామం అనే ఒక పార్ట్ ఉంటుందండి, క్లామం, దాన్నే ప్యాంక్రియాస్ అంటారు. ఏమంటారండి? ప్యాంక్రియాస్. ఓకేనా? ఇలా ప్యాంక్రియాస్ అని చెప్పే పార్ట్ ఉంటుంది. దీని నుంచి వచ్చే హార్మోన్ ఏంటి అంటే ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్. ఓకేనా? సో దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే రక్తంలో ఎక్కడైనా అధికంగా గ్లూకోజ్ ఉంటే ఆ గ్లూకోజ్ని తీసుకెళ్ళి ఎక్కడికి ఇస్తుందంట? కాలేయానికి ఇస్తుందంట. ఎక్కడికి ఇస్తుందండి? కాలేయానికి ఇస్తుంది. కాలేయం ఏం చేస్తుందంటే కాలేయం అనేది ది గ్లూకోజ్ని ఎలా మారుస్తుంది సార్ అంటే గ్లైకోజన్ రూపంలో మారుస్తుంది.
గ్లూకోజ్ రూపంలో ఉంటే ఖర్చు అయిపోతుంది కాబట్టి దాని యొక్క ఇంకో ఫామ్ గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. ఇలా గ్లైకోజన్ రూపంలో ఉంచుతూ ఉంటుంది అనమాట. మరి గ్లైకోజన్ ఏదైతే ఉందో మన శరీరానికి ఎప్పుడైతే శక్తి అవసరమో ఆ గ్లైకోజన్ అనేది మళ్ళీ ఎలా మారుతుందండి, గ్లూకోజ్గా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మారడాన్ని గ్లైకోజెనిసిస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మరియు ఇంకొకటి ఏంటంటే గ్లూకోజెనిసిస్. ఓకేనా, రైట్. సో ఈ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ రూపంలో కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇంపార్టెంట్. మానవ శరీరంలో గ్లూకోజ్ ఎట్లా నిల్వ ఉంటుంది సార్ అంటే కనుక దానికి ఆన్సర్ ఏం చెప్తామండి, గ్లైకోజన్ రూపంలో. అదేవిధంగా మొక్కల్లో ఎట్లా నిల్వ ఉంటుంది సార్ అంటే స్టార్చ్. 10th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, స్టార్చ్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, అదేవిధంగా ఈ కాలేయం ఏం చేస్తారు, డీఅమైనేషన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. డీఅమైనేషన్ ఈ టర్మ్స్ అనేవి ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి, ఎందుకంటే తెలుగులో కూడా మన ఎగ్జామ్స్లో ఈ గూగుల్ ట్రాన్స్లేషనే చేస్తూ ఉన్నాడు. ఓకేనా, సో డీఅమైనేషన్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఈ కాలేయం ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎమినో యాసిడ్స్లో మనకి NH2 గ్రూప్ని తొలగిస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అమైనో యాసిడ్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఈ అమైనో యాసిడ్స్లో ఉన్నటువంటి NH2 గ్రూప్ని తొలగించి ఈ అమైనో ఆమ్లాలని ఎలా మారుస్తుంది అంటే అమ్మోనియాగా మారుస్తుంది కాలేయం. ఓకేనా, అమ్మోనియాగా మారింది ఏదైతే ఉందో తర్వాత ఈ అమ్మోనియాని కాలేయం అనేది ఎట్లా కన్వర్ట్ చేస్తుందంటే యూరియాగా కన్వర్ట్ చేస్తుంది. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, యూరియాగా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ చెప్తా చూడండి, ఇక్కడ డీఅమైనేషన్ అంటే ఏంటంటే అమైనో ఆమ్లాలలో ఉన్నటువంటి NH2 గ్రూప్ని తొలగిస్తే అది అమ్మోనియాగా మారుతుంది. ఆ తర్వాత అమ్మోనియాని ఎలా మార్చుకుంటుంది సార్ అంటే యూరియాగా మార్చుకుంటుంది అనమాట. అర్థమైందా? ఇలా మారడాన్ని మనం ఏమంటామంటే డీఅమైనేషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి, డీఅమైనేషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో డీటాక్సిఫికేషన్ చేస్తుంది కాలేయము. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే నిర్జలీకరణము. ఓకేనా, అంటే ఎప్పుడైనా విష పదార్థాలు తీసుకుంటే ఆ విష పదార్థాలలో ఉన్నటువంటి ఆ టాక్సిసిటీని తొలగిస్తూ ఉంటుంది అనమాట. మరి డీటాక్సిఫికేషన్ అన్నాం కదా, మరి ఈ డీటాక్సిఫికేషన్లో ప్రధాన పాత్ర పోషించేవి కణనాంగాలు లేదా సెల్ ఆర్గనెల్స్ ఏవంటే SER, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో దాన్నే మనం ఏమంటాం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే నునుపు అంతర్జీవ, గుర్తుపెట్టుకోండి, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకేనా, సో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కణం గురించి చెప్పుకునేటప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గుర్తుపెట్టుకోండి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని పిలుస్తున్నటువంటి కణనాంగం అంటే కణం లోపల ఉన్నటువంటి భాగం. ఓకేనా, ఇది సాధారణ విష పదార్థాలు తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్లూకోజ్ నిల్వ ఉంటుంది, కొవ్వులు నిల్వ ఉంటుంది. కొవ్వులు కూడా జీర్ణంలోనే ఈ పైత్యరసం అనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి చాలా అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఈ లివర్ గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు దీన్ని మిస్ అయితే చేసే పరిస్థితి లేదు. ఈ ఏరియాని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇందులో ఉన్నటువంటి డేటా మిస్ అవ్వడం అనేది జరగదు ఖచ్చితంగా. ఓకేనా, రైట్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, అదేవిధంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. బయాలజీ వీడియో క్లాసెస్ కావాలంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.